తమిళనాడులోని వివాదాస్పద కుడంకుళం అణు విద్యుత్ కర్మాగారంలో విద్యుత్ ఉత్పత్తి ప్రారంభమైంది. 40 రోజుల తర్వాత ఉత్పత్తి అయిన విద్యుత్ అందుబాటులోకి వస్తోంది. 1000 మెగావాట్ల సామర్థ్యమున్న మొదటి యూనిట్ను దక్షిణాది గ్రిడ్ కు అనుసంధానం చేస్తారు. దీంతో విద్యుత్ కష్టాలు కొంతమేర తగ్గుతాయని శాస్త్రవేత్తలు ఆశాభావం వ్యక్తం చేశారు. తమిళనాడులోని కూడంకుళం అణు విద్యుత్ కేంద్రంలో విద్యుదుత్పత్తి మొదలైంది. గత ఏడాది డిసెంబర్లో కూడంకుళంకు వ్యతిరేకంగా పెద్ద ఎత్తున ఆందోళనలు జరిగాయి. స్థానికులు, మత్స్యకారులు భయాందోళనలు వ్యక్తం చేశారు. చివరికి మే 6న సుప్రీంకోర్టు పచ్చజెండా ఊపడంతో శాస్త్రవేత్తలు విద్యుదుత్పత్తిపై దృష్టి సారించారు. రాత్రి 11:45 మొదటి యూనిట్లో తొలిదశ ఉత్పత్తి ప్రారంభించినట్లు శాస్త్రవేత్తలు తెలిపారు. బోరాన్ డైల్యూషన్ పద్ధతిలో విద్యుదుత్పత్తికి కీలకమైన అణువిచ్ఛిత్తి ద్వారా ఉత్పత్తి చేపట్టారు. ఈ ప్రక్రియలో ఉత్పత్తైన ఉష్ణంతో టర్బైన్ పనిచేయడం ద్వారా విద్యుదుత్పత్తి జరుగుతుంది. అయితే వినియోగ విద్యుత్తు అందుబాటులోకి రావడానికి మరో 40 రోజులు పడుతుంది. 1000 మెగావాట్ల సామర్థ్యమున్న మొదటి యూనిట్ ను దక్షిణాది గ్రిడ్ కు అనుసంధానిస్తారు. దీంతో దేశంలో అణు విద్యుదుత్పత్తి సామర్థ్యం 5780 మెగావాట్లకు పెరుగుతుంది. లో ప్రారంభమైన కూడంకుళం అణు విద్యుత్ కేంద్రం నిర్మాణానికి అప్పటి రష్యా అధ్యక్షుడు గోర్బచేవ్, ప్రధాని రాజీవ్ గాంధీ ఒప్పందం కుదిరింది. మొదట్లో 2 రియాక్టర్ల నిర్మాణానికి రష్యా ముందుకొచ్చినా 2 దేశాల్లో నెలకొన్న రాజకీయ పరిణామాల వల్ల 2001 వరకు పనులు మొదలు కాలేదు. రష్యా నుంచి సాంకేతిక పరికరాల దిగుమతి కోసం ఏకంగా ఇక్కడ ఓడరేవును నిర్మించారు. రష్యా అందించిన రియాక్టర్లతో అణు విద్యుత్ నిర్మాణానికి పనులు మొదలుపెట్టారు. కూడంకుళంలో విద్యుదుత్పత్తి ప్రారంభమైన KKNPP-1 దేశంలోనే అతిపెద్ద విద్యుదుత్పత్తి యూనిట్ గా నిలవనుంది. దేశంలో ఇది 21వ అణు విద్యుత్ రియాక్టర్. లైట్ కేటగిరీ విభాగంలో ఏకైక ప్రైజ్ రేట్ వాటర్ రియాక్టర్ కూడా ఇదొక్కటే.